సాతాను ఓ పని చేస్తాడు. నీ తలంపుల్ని కావలిగా ఉంటాం కాదు కదా, దాన్ని నాశనం చేయడం ఎలాగో తెలుస్తాడు. అయితే ఇదే విషయంలో కూడా ఇక్కడ ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రికలో, అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీకు తలంపులకు కావలి ఉండును అన్నాడు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. మీ సహనమును సకల జనులకును తెలియబడి ప్రభు సమీపంగా ఉన్నాడు, దేవుని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగాను మీరు విన్నపమును దేవునికి తెలియజేయుడి అన్నాడు. అంటే 5, 6, 7 వచనాలు మీకు తలంపులు కావలిగా ఉన్నా అన్నాడు. తలంపులు కావాలనడం ఏంటి? చాలా అద్భుతంగా అంటే మన ఆలోచనలో రేపు ఏం చేయబోతున్నామో పని ఉంటుంది, ఇంకొక 5 నిమిషాల్లో ఏం చేయబోతున్నామో ఆలోచన ఉంటుంది. ఆ తలంపులు కూడా కావాలి. ఇప్పుడు ఇంటికి ఎలా కాపలి కాస్తాం? కావాలి అంటే వాచ్మెన్ ఎట్లా ఉంటాడు అని తలంపులు ఆలోచనగా కావలి ఉండటం అంటే సామాన్య విషయమా? కావలిగా ఉంటాడు. అయితే సాతాను ఒకటి చేస్తాడు. ఏంటో తెలుసా? నీ తలంపుల్ని చెడగొడతాడు. ఇప్పుడు సపోజ్ నువ్వు వాక్యం చదువుదాం అనుకుంటావు, చదవనీయుడు జస్ట్ ఏం చేస్తాడంటే ఆ ఆలోచనల్ని చెడగొట్టాలి. ఇది ఒక ఫోన్ తీసుకొని వేరే మైండ్ సెట్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి నీకు శోధన స్టార్ట్ అయింది. ఇంకొక రూట్లోకి వెళ్తావు, టైం అంతా అయిపోతుంది, అక్కడ లాగేస్తాడు. చాలామంది పరిస్థితి కూడా ఈ ఫోన్ వచ్చాక చాలా దరిద్రం పట్టింది. అది వాటిలో మేలు ఉంటుంది, కీడు ఉంటుంది, రెండూ ఉంటాయి. ఈ భూమి మీద ఏది పట్టుకున్నా మేలు ఉంటుంది, కీడు ఉంటుంది. అయితే నీలో దోషాల్ని, అపరాధమును, నిందని ఉంటాయి చూసావా, నీలో చెడ్డ ఆలోచన, చెడ్డ తలపులు, ఇవన్నీ తీసుకొని ఒక పేపర్ మీద రాసుకుంటాడు. ఇదిగో ఇట్లా పేపర్ మీద రాసుకొని ఇది తీసుకెళ్ళి ఈ చిట్టా దేవుడికి అప్పచెప్తాడు. అప్పచెప్పి, తండ్రి ఇదిగో వీడు ఇంత దుర్మార్గుడు, ఇంత దుష్టుడు, ఎందుకు తండ్రి వీడిని దీవిస్తున్నావు అని దేవుణ్ణే ప్రశ్నించి ప్రశ్నిస్తాడు. అయితే అబద్ధాలు చెప్పడం, దేవుడి దగ్గర అబద్ధాలు చెప్పడం, నిజమే చెప్తాడు. ఇంకో మాట ఉంది, నేను చెప్తాను. యేసు ప్రభు ఏమంటాడంటే, తండ్రి మీ అన్నది నిజమే, భూలోకంలో పాపం అనేది ఉంది, ఆ పాపాన్ని బట్టి ప్రతి మనిషి ఏదో చిన్నదో పెద్దదో స్థాయి తగ్గట్టుగా చేస్తూ ఉంటారు. కానీ నా రక్తం చిందించానుగా, నన్ను భూమి మీద పంపించి నా రక్తాన్ని చిందించాను కాబట్టి నా రక్తాన్ని ఆశ్రయించాడు నా కుమారుడు. కానీ కొన్ని శోధనలకు తట్టుకోలేక శక్తి సరిపోక లోబడ్డాడు. నా రక్తాన్ని బట్టి క్షమించు తండ్రి, నాకు రక్తాన్ని బట్టి వేడుకో అని దేవుడు మన నిమిత్తము తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక్కోసారి మనం చేసిన ప్రార్థన సమాధానం రాదు. దానికి కారణం ఏంటి? ఏసేలో పవర్ లేదనుకుంటున్నారు చాలా మంది. కాదు నాన్న, దానికి ఒక కారణం ఉంది. అది జరగాలి అంటే ముందల ఆ కార్యాన్ని బట్టి నీకు మేలు జరగదు, కీడు జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే నీకు ఏది అవసరం ముందు అది ముందు పెడతాడు. అది నువ్వు అనుకోవు, దాని గురించి ప్రార్థన కూడా చేయి. అది ముందుకు వస్తుంది, ఆశ్చర్యపోతావు. ఏది నేను ఇంకోటి అడిగి ఇచ్చాడంటే అది నీకు ఇప్పుడు అవసరం లేదమ్మా, అది నీకు కొంచెం టైం ఉంది అని చెప్పి ఇస్తాడు ముందల.
అలా నీకు సౌండ్ ఉండదు, ఎందుకు ఇచ్చాడని అర్థం కాదు నీకు. అయితే ఏది ముందు ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో దేవుడు తెలుసు. ఆయన ఆలోచనలో చాలా ఉంటాయి. మనము మనుషుల ఆలోచన పనికిరావు. ఆమె ఇలా, ఏమి ఇలా, ఈ అయ్యగారట ఈ పనికిరావు. తండ్రి ఆలోచన ఏంటి మన పట్ల అది తెలుసుకో. నువ్వేమని ప్రార్థన చేయాలి తెలుసా? నాకు అది తండ్రి, కారు, బైకి, లేకపోతే నాకు మంచి వాహనమే ఈ కాదు. తండ్రి, నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటి, నా పట్ల నీకున్న సిద్ధపాటు ఏంటి నాకు తెలియదు, తెలియపరచు. అందులో ప్రార్థన చేస్తున్నా. నా తలంపుల ఆలోచన నీకు తెలుసు కాబట్టి నన్ను ఎలా సిద్ధపరచబోతున్నావు అయ్యా? నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయమంటాడు. నీకేం కావాలంటే ఇంకేం కావాలి అంటావు కదా, నా కళ్ళు లేవు, కళ్ళు చేయ, ఇగో కుష్ఠరోగితో బాధపడుతున్నా, దాన్ని విడుదల చేయ అని అడుగుతాడు. కానీ అక్కడ కూడా వెళ్ళి నీకేం కావాలని అడుగుతాడు. అంటే ఏసై తెలీదు ఏం కావాలో తెలుసు. కానీ అక్కడ ఆ వ్యక్తి ఏమడుగుతాడో దాన్ని బట్టి ఇద్దామని ఏసయ్య ఆలోచన. మందిరానికి వచ్చినప్పుడు నీకు ఏది ఇవ్వాలో ఏది కావాలో నువ్వు అడుగుతావు కదా. ఆ అడిగిన దాన్ని బట్టి నీ చిత్తం అయితే, అది కూడా నాకు ఈ ప్రాబ్లం సమస్య దేవా, నీ చిత్తమైతే చెయ్యి తండ్రి, నీ ఆలోచన ప్రకారం చెయ్యి. అంతేగాని దేవుని కంట్రోల్ చేయకూడదు. మనం ఆయన కంట్రోల్లోకి వెళ్ళాలి. అంతేగాని ఇవన్నీ మనం ఆయన్ని కంట్రోల్ చేయాలనుకోకూడదు. అది కరెక్ట్ కాదు. మన ఎంత ప్రేమించాడంటే తన అమూల్యమైన రక్తం కార్చాడు. తన ఏకైక కుమారుడు, జనదైన కుమారుడిని మనకు అందించి ఆయన నిమిత్తం మన కోసం రక్తం కార్చేటట్టు చేసి ఆఖరి పట్టు వరకు మన కోసం తన పూర్తి రక్తము నీరుతో సహా బయటకు వచ్చి ఆ రక్తం కాచాడంటే ఏ విధమైన ఘోర పాపులమైన మనల్ని ఎందుకు రక్తం కాచాడు తెలుసా? ఇది తెలియక చాలామంది మత ప్రచారం అంటున్నారు. మత బోధులు ఎక్కువయ్యారు, మారిపోతున్నారు. ఏమేంటి మారుతున్నారే మమ్మల్ని? ఏమేంటి మారుతున్నా మమ్మల్ని? ఎవరు ఏమేంటి మార్చట్లా తెలుసుకున్నాం. 2 గంటలు ఎంత అంటే ఒకప్పుడు 3 అన్నాం, ఇప్పుడు 2 గంటలు ఎంత అంటే 4 అంటున్నాం. తాతల నుంచి అదే లెక్క, నాన్న నుంచి అదే లెక్క, మా లెక్కకు వచ్చేసరికి మారిపోయింది 2 4. హల్లెలూయా! ఎందుకంటే లెక్కలో తెలుసుకున్నాం, ఆ లెక్క మారిపోయింది. అంతేగాని లెక్క మార్చేశాడు దేవుడు. ఏదో గుడ్డిగా బతికాం, ఏదంటారంట చూసావా, వెలుగులో ఉండి ఎత్తుక్కున్నాం చూసావా, ఎదుగులాడుతూ ఉంటాం. ఒకడు చీకట్లో ఎదుగులాడితే ఒక ఉపయోగం ఉంది. మేము చీకట్లో ఉండి వెలుగు కోసం ఎదుగులాడుతున్నాం. కానీ మాకు వెలుగైన వ్యక్తి మాకు దొరికాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మా జీవితంలోకి వెలుగుగా మార్చాడు. కొంచెం కింద పెడితే ఉపయోగం ఏముంది, మంచం కింద పెడితే ఉపయోగం ఉంది. దీప స్తంభం మీద పెట్టు, అనేక మందికి వెలిగిస్తావు, నీ జీవితాన్ని వెలిగించుకుంటావు. కొంతమంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ఆర్పుకుంటారు. కొంతమంది నిజంగా, ఎందుకంటే వాళ్ళకి చదువు, టాలెంట్, జ్ఞానం ఉండి కూడా వాళ్ళు దేనికి పనికిరాని వ్యక్తులుగా తయారైన చాలామంది ఉన్నారు. చాలామంది రోడ్ల మీద బెగ్గర్స్ ఉంటారు. వాళ్ళు దేని బట్టి బెగ్గర్స్ అయ్యారు తెలుసా? తెలివి ఎక్కువై, జ్ఞానం ఎక్కువై,
లోకాన్ని బాగా వెళ్దామని ఎక్కువైన వాళ్ళే ఈ రోడ్ల మీద పిచ్చోలా తిరుగుతూ ఉంటారు, తాగి దొరుకుతూ ఉంటారు, పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు. వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఆగిపోయింది. ఆ ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనో, వ్యాపారంలో నష్టం వచ్చిందనో, ఇంకొకటి ఇంకోలా ఉందనో అని చెప్పేసి అనేక కారణం బట్టి వాడు అక్కడే మైండ్ ఆగిపోయింది. నేను చెప్తాను, నిన్నటి భాగం మనం ఇవాళ భాగం కాదు. వీళ్ళు ఏం జరగబోతుందో మనకు తెలియదు, ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఆయన కాలాల పాటు ప్రయాణించే దేవుడు కాబట్టి ఆయనకు అప్పచెప్పు, ఆయనకు అన్నీ తెలుసు. ఏమి లేదు, డ్రైవింగ్ అతని చేతిలో పెట్టు, నిశ్చింతగా నిద్రపో, ఓ మొదదేను హాయిగా రిలాక్స్ అవ్వు, హ్యాపీగా ఉండు. ఈ దడ, టెన్షన్, ఆయాసం పెట్టుకోవాలి. ఈ ఒత్తిడి ప్రెషర్లో ఇప్పుడు ఎక్కువైపోయింది. అతిగా లోన్లు తీసుకోవటం, స్థాయికి నుంచి డబ్బులు అప్పు చేయటం, కట్టలేకపోవటం, టెన్షన్ ఎక్కువై మందు తాగటం, ప్రెషర్ ఎక్కువ అవటం జరుగుతూ ఉంది అన్ని చోట్ల కూడా. నీ స్థాయి నుంచి అప్పు చేయడం ఎందుకు? ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మన స్థాయి మించిపోతే సమస్య కూడా తీవ్రత పెరిగింది. అయితే దేవుడు అంటాడు, నువ్వు మొయ్యగలిగిన బరువే నీకు ఇస్తా, మొయ్యలేననుకున్న బరువు నీకు. ఎందుకంటే మొయ్యలేనప్పుడు నేను ఆ బరువు ఇచ్చిన ఉపయోగం ఏముంది? మొయ్యగలిగిన బరువునే నీకు ఇస్తాను తప్ప మొయ్యలేని బరువు నీకు ఈనమ్మా. నిన్ను ప్రేమించి ఇంతగా ఆదరించి నీకోసం ఇంతగా ప్రయాసపడుతుంది, నేను వదిలిపెడతాను. ఏంటో దేవుడు నన్ను వదిలిపెట్టినట్టున్నాడు, ఏంటో ఈ కష్టాలు ఏంటో ఇబ్బందులు ఏంటో అనుకుంటావు. నేను వదిలిపెట్టలా, నేను వదిలేలా తెలుసా? అదేవిధంగా ఇప్పుడు కోడికి పిల్లలు ఉంటాయి, చక్కగా ఆహారం తింటూ ఉంటాయి, వదిలేసినట్ట ఆహారం కోసం బయటికి పంపిస్తాయి, తినండి అని. అదేవిధంగా ప్రమాదం వచ్చిందనుకో వెంటనే అరుస్తాయి, సిగ్నల్స్ ఉంటాయిగా, అరిసి పిలుస్తారు, రెక్కలతో వదిలిట్లా కప్పేసింది. ఏదైనా తెక్కలు ఉందనుకో వాటిలో ఎలా అనిపించింది, వచ్చి ఎట్లా వాడికి కప్పేసి వచ్చింది. కోడిని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఆఫ్టర్ ఆల్ 2 కేజీల కోడి, అది పొదిగించడానికి పిల్లల్ని 2 కేజీల కోడి కేజీ ఏంది? ఓరక చెట్లో వేసుకొని ముక్కలు తింటుకుంటూ ఉల్లిపాయలు తింటాం కాదండి. అదిగా దాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఒరే, నేను ఆఫ్టర్ ఆల్ ఒక అల్ప ప్రాణి లేదా, పట్టు పడితే 2 కేజీల కోడి ఒక కోడి అయింది. చూసారా పందెంలో కోడిని? ఒక చిన్న కత్తి కట్టి వదిలితే తనను ప్రేమించిన వ్యక్తిని గర్వంగా ఉంచాలి, అతను నిలబెట్టడం కోసం తన ప్రాణమే విచ్చించిన కోడి ఆఖరి దెబ్బ వరకు, ఆఖరి కత్తి పొడి వరకు కూడా నిలబడింది. ఒక్కసారిగా ఎదుటి ఆ కోడిని చంపేయాలనే కష్టం ఉంటుంది. నన్ను గెలిపించాలని దేవుడు కూడా ఆఖరి కలరసుల్లో కూడా అంతే. నిన్ను గెలిపించడం కోసం ఆయన మౌనం అయిపోయాడు. ఆయన తప్పు లేకపోయినా తలంపులో కానీ, ఆలోచనలో కానీ, మాటల్లో కానీ ఎక్కడ తప్పు లేదు చుట్టానికి కూడా, కానీ మౌనం అయిపోయాడు. ఎందుకో తెలుసా? అదే తగ్గించుకోవడం అంటే. ఏసేపు లైఫ్లోకి వెళ్తే మరి శోధన ఉందా స్త్రీ ద్వారా?
బలవంతం చేస్తే ఎక్కడ లోబడే అనుభవం ఉందా? లేదు. ఎక్కడ దోషం లేకపోయినా కానీ అక్కడ ఏం జరిగిద్దంటే చేపట్టుకోగానే చూసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఎంతసేపు పారిపోతాడు. ముందుగా అమ్మో ఈ సోదరు నుంచి పారిపోతాడు. పాపాన్ని ఎదిరించాలి, సోదరు నుంచి తప్పించుకోవాలి, పాపాన్ని ఎదిరించాలి. ఆమె నుంచి పారిపోయంగానే వేరే వాళ్ళు బట్టలు వస్తారు. ఆ దుర్మార్గుడు చేయబట్టుకున్నాడు అంటది, చేయబట్టుకున్నా బలవంతం చేయబోయాడు అంటది. అమ్మ నువ్వు ఆయన రేప్ చేశాడా లేకపోతే నువ్వు ఆయన రేప్ చేశావా? తిష్టు ఏంటంటే మరి ఆ వ్యక్తి నిన్ను రేప్ చేయాలనుకుంటే నీ వస్త్రం ఆయన చేతిలో ఉండాలి, నువ్వు బయటకు ముందు పరిగెత్తాలి. ఇదేందమ్మా రివర్స్గా ఉంది. ఆయన వస్త్రం నీ చేతుల్లో ఉంది, ఆయన ముందు బయటికి పరిగెత్తాడు అన్నారు. మూసుకొని వాడిని పట్టుకున్నాను. ఎరా నీకు ఎలా చేయబుద్ధింది? ఎలా దుష్టుడా, దుర్మార్గుడా, అన్నం పెట్టిన చెయ్యి ఎలా పట్టుకోవాలనిపించిందిరా నీకు? పాపాత్ముడా అని ఎంతమంది తిట్టారో. మరి ఆడకూతురు కదా, చెప్పింది నమ్ముతారుగా ఈ రోజుకి కూడా. మరి ఆడకూతురు మరి చెప్పింది నమ్మాల్సిందే. పొద్దుపో భార్య తప్పక అప్పుడు ఉరిశిక్ష వేయండి అతనికి అన్నారు. భార్య చెప్పింది. మరి ఉరి ఏంటంటే అసలు ఎవరయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి అని ఇంకా ఆయన అడిగాడు ముందులా లేకుండా. అసలు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి? అదే అతని మీద చాలా బరువు బాధ్యత ఉంది. అతను బాగా ఇష్టము, చెప్పిన పని చేస్తాడు, విధేయత చూపిస్తాడు. అతని పట్ల తన దేవుని పట్ల ప్రణాళిక ఉన్నాయి, దేవుని భక్తుడు, ఇతను అలా చెయ్యడు అనేది అతని నమ్మకం. అసలు భార్య మీద కూడా లేదు నమ్మకం, కానీ అతని మీద ఉంది. అది ఉండాల్సింది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ కాదు, తీసే దెబ్బలో కొట్టేయి. ఆయన మీద పెట్టు నీ కాన్ఫిడెన్స్, ఆయన మీద పెట్టు నీ ఆలోచన. అప్పుడు దేవుడు వాటిని గొప్పగా మారుస్తాడు. నువ్వు అనుకుంటే గొప్పవాడు బాబు, నువ్వు అనుకుంటే జ్ఞానవంతుడు బాబు. ఆయన నిన్ను ఘనపరిచి మాట్లాడా అప్పుడు నువ్వు జ్ఞానవంతుడివి. అర్థమైందా? మనుషులు నిన్ను దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు. మనుషులు నిందిస్తారమా? మనుషులు అవమానిస్తారమా? ఆ దేవుడు తిట్టారే నువ్వు పనికి రాని వాడివిరా అంటే అది నువ్వు సీరియస్గా తీసుకో. నువ్వు చాలా జ్ఞానవంతుడివిరా, మేధావిలను అంటే అది సీరియస్గా తీసుకో. మనుషులు తిట్టిస్తే అవమానిస్తే సీరియస్గా తీసుకున్నాయండి. అసలు ముందులో ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను కఠినపరుస్తాడు. ఎవరు తిట్టినా, దూషించినా, అవమానించినా, హేళన చేసినా ఒకప్పుడు ఊరుకునే ఏడుస్తావు, ఊరుకునే బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటావు. కొన్ని రోజులకి ఏమైందంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ గడ్డ మామూలుగా వాటర్ మన చేతిలో పట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే ఏమైతే ఐస్ గడ్డ అయితే గట్టిగా ఉంటుంది, గట్టిపరుస్తాడు. మరిచి అప్పుడు ఏమైంది? ఐస్ గడ్డ పట్టుకుంటే గట్టిగా ఉంటుంది. నీళ్ళు ఎలా ఉంటాయి? ఫ్రిడ్జ్లో పెడితే ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. అట్నే నిన్ను ఇవేవి ఎవడేమన్నా పట్టించుకో, అసలు లెక్క కూడా చేయవు, వెళ్ళిపోతావు. ఎంతలా తల మీద సమస్య వచ్చినా అయ్యో ఇంత సమస్య వచ్చి నేను చేయాలని అనుకోవు. మోకాలు దండేస్తే పరలోక తండ్రి దిగి వస్తాడు నా కోసం అనే తత్వం నీళ్ళు పెరిగిపోయింది. ఏ సమస్య వచ్చినా లెక్క కూడా చెయ్యవు. ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చేవాడు దేవుడు నా వైపు ఉండగా
నేనెందుకు భయపడాలి? నాకున్న సమస్యకి నేనెందుకు కుంగిపోవాలనుకుంటావు? నేనైతే ఆ పని చేస్తాను, లెక్క కూడా చేయను. దేవుడి మీద పెట్టేస్తా, ఆయన చూసుకుంటాడు అని భారం ఆయన మీద పెట్టి ప్రశాంతంగా నిశ్చింతగా ఉన్న ముద్ద తిని హాయిగా పడుకుంటారు, దేవుని స్తుతించుకుంటూ. ఇలా ఉండాలి మనం. టెన్షన్ పడతారు ఎందుకు? ముఖం వచ్చింది, నా మనవాడు పెళ్ళయ్యా అంటది, నా మనవాడు పెళ్ళయ్యా అంటది. ఆగిందా? అయ్యా పిల్లలు పుట్టలేరయ్యా అంటది. ఇట్లా సమస్య అడుగుతూనే ఉంటారు ఇంక దేవుడి గురించి. కానీ ఆమెకు 60 సంవత్సరాల వయసు వచ్చినా, అరే నేను చస్తే ఆడికెళ్తాను అని తెలియట్లా. అందుకనే యాకోబుని విషయంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మనము కూడా మన దీవెనలు పొందుకోవాలంటే ముందల తండ్రికి ఇవేం విన్నపించుకోవాలి, ఏం విన్నపించుకోవాలని తెలుసుకోవాలి. అయ్యా నా పట్ల నీకు ఏ ఆలోచన ఉందయ్యా చెప్పు తండ్రి, చెప్పు దేవా, దాని ప్రకారం నేను ఉంటా, దాని ప్రకారం నేను లోబడతా, దాని ప్రకారంగా నన్ను నేను మార్చుకుంటానయ్యా. నన్ను మార్చవా దేవా, నన్ను కరుణించవా, నాపై దయచూపువా, నా పైన ఈ నింద ఉందే ఇవనేది ఒకప్పుడుకి దూరం అయిపోతాయి. ఎందుకంటే నువ్వు నా వెంటున్నావు కదా, నా నిందలను నువ్వేం చేస్తావు? పూదండలుగా మారుస్తావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగా కామె. పూదండలు మార్చాలంటే ముందర నేను చెక్కుతా ఉంటాడు. ఎలా చెక్కుతాడు తెలుసా? శిల్పకారుడు ఏ విధంగా నిన్ను చెక్కుతాడో అలా దేవుడు తన పోలికలో నిన్ను చేర్చుకోవాలంటే అనేకమైన దెబ్బలు తగులుతాయి. అవి చెక్కినప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశించబడతావు. ఇక నీకు ఆపటం అనేది ఇంక వల్లే పని కాదు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప ప్రణాళిక ఉంటుంది దేవుడి మీద. ఆశామిషి కాదు, ఆయనతో చిన్న దేవుడు కాదు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు. ఆయన ఎదిరితే ఎవడైనా సరే పాతాళానికి పోవటమే. కాకపోతే ఆయన రాకడ ఎందుకు ఆలస్యమైందంటే నువ్వు మేము మనం ఎంతోమంది ఉన్నా నశించిపోయాము. అందుకోసం నశించిపోతారా బాబు అని చెప్పి ఆయన రక్తంతో మన శుద్ధి చేసి బాప్టిజం తీసుకుంటారా, బతికిపోతారు అయ్యా, చచ్చి నరకానికి వెళ్తారు అయ్యా అంటే వచ్చారా మత ప్రచారకాలు, వచ్చారా అంటే రాళ్ళతో కొట్టడం, అది దువ్వెత్తిపోయటం, పేడ నీళ్ళు కొట్టడం. చాడు చూసారు, పేడ నీళ్ళు కొట్టారు వాడికి మరీ దారుణంగా తయారాడు వాడైతే. మరి ఇంకా ఏదేదంటారు, దీన్ని ఏమంటారు, ఆ లైసెన్స్ ఉందా, పర్మిషన్ ఉందా అంటే మరి వీళ్ళు ఇన్ని పర్మిషన్ తీసుకొని మరి మాకు చెవులు పగిలి పెడుతున్నారు మైకులు. ఏ పర్మిషన్? అదేంటి నాకు తెలియగలుగుతాను. వీళ్ళు ఎన్ని చేసినా కానీ ఏం కాదు, మేము మైక్ తీసుకోమని మాట్లాడుతుంటే పర్మిషన్ ఉందా అంటారు. ఇది మరి వాళ్ళు చూసే వాళ్ళు మరి ఎంత జ్ఞానవంతులు తెలుస్తుంది ఆడే. మనమోనో ఓన్లీ మనం వదిలేసారు చిన్నప్పటి నుంచి, చిన్నతనం నుంచి ఏం పట్టించుకోలేదు. ఇప్పుడేంతో వాడు చిన్నగా ఏదో 4 మాటలు చెప్పుకొని వెళ్తుంటే బండి మీద పర్మిషన్ అడుగుతున్నారు. ఈ రకంగా తయారైంది పరిస్థితి. అలాగే మారాలి మనుషులు కూడా, మార్పు చెందాలి ప్రతి మనిషిలో కూడా. మాకేం అవసరం అండి ఈ రోజున చెప్పాల్సిన అవసరం ఏంటి? నేనేదో మారు మనసు పొందా, బాప్టిజం తీసుకున్నా, రక్షణ పొందా, రక్షణ మార్గంలో ఉన్నా, సువార్త ప్రకటనలో ఉన్నా, అదేవిధంగా పాటలు రాస్తున్నా. అవసరం ఏంటి? అందరిలాగా
భక్తి చేసుకుంటూ ఆదివారం పూట చర్చికి వెళ్ళి ఆదివారం క్రైస్తవులు అనుకుంటూ హజాగా వెళ్ళిపోయినా కానీ హ్యాపీగా వెళ్ళిపోను కదా, అయిపోయింది కదా. లేదు, నన్ను రక్షించాడు దేవుడు. మరి అనేక మంది రక్షణలో రావాల్సి ఉన్నారు. వాళ్ళు చచ్చి నరకానికి వెళ్తారా నాతో పాటు ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలియట్లా. ఎట్లాగైనా సరే నాలుగు దేవుడు మాటలు చెప్పాలి, ఎలాగైనా సరే వాళ్ళకి ఆ మాటలు వినిపించాలని కోరిక, ప్రయాసం. అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే నేను ముందు చెబుతున్నానంటే ఎన్ని బ్రెయిన్లో వినుంటాను, ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్ని తలంపుల్లో ఉంటాయి, ఇవన్నీ చదివి వినిపించి అర్థం చేసుకొని ఆ మాటలు మీకు చెప్పాలంటే ఎంత ప్రయాసం, అంటే ఎంత టైం వెచ్చిస్తామో తెలుసు. దానికి 10 నిమిషాలు మన కష్టమైన మంటనే ఎవడు వింటావు. మేము గంటల సేపు కూర్చొని నేను ప్రయాసపడి ఆ మాటలు మీకు అందించాలంటే చూడండి, మార్కింగ్ వేసుకొని ప్రతి మాట ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తూచా చెప్పుకొని చెప్పగలుగుతున్నాం. ఒకప్పుడు నాకు చెప్పాలని ఆసక్తి ఉండేది కానీ చెప్పలేకపోయామండి. ఆ చెప్పంగా దేవుడు ప్రేరేపణ ఎక్కువైపోయి పరిశుద్ధాత్మ సహవాసంతో చెప్పడానికి నేను ఎంత వేగిరి పడుతున్నానంటే భారం ఉండిపోయింది. మరి దేవుడు మరి ఆ భారాన్ని పెట్టాడు నాకు. నేను ఎప్పుడు అనుకోలా చర్చికి పోతానని కూడా తెలియదు. ఏదో మూల కూర్చున్నాను, ప్రభువాన్ని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఇదేంట్రా చట్టి పిల్లల్లాగా అంత వయసు ఉన్న వ్యక్తి కూడా కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు, వామో ఇడెన్ని పాపాలు చేసేయడేమో అనుకునేవాడిని. అయితే కొన్నాళ్ళకి నా పాపాల నిమిత్తము నేను చేసిన దోషాలను బట్టి నాకు కళ్ళల్లో కన్నీళ్లు కాల్చిన అనుభవంలోకి వెళ్ళారు. అప్పుడు నాకు అర్థమైంది బాధ. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపి. వాళ్ళ హృదయంలో ప్రవహించేదంతా సాతాను సంబంధమైన మాటలు, ఆలోచనలు. అంటే ఆదాము దగ్గర నుంచే మనకు పడింది బీజం. దానివల్లే మనకి ఈ రోజున ఇంత శోధన, ఇంత వేదన మనకు ఉంది. దీని నుంచి మనం బయటపడాలంటే ఒకటే మార్గం నాకు తెలిసినంత వరకు, పాపము నుంచి, శాపం నుంచి మనం బయటపడాలి అంటే దుష్టుని ఆలోచన నుంచి మనం దూరం అయిపోవాలి. పాపం నుంచి మనం బయటపడాలి అంటే ఆయన రెక్కల చోటకు వెళ్ళాలి. ఆయనే ఆశ్రయము, ఆయనే ఆ దుర్గము, ఆయనే ఆశ్రయం కోట. ఆశ్రయము నీవేనయ్యా, ఆధారము నీవేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా, గొప్ప దేవుడా యేసయ్యా, ఆశ్రయము నీవేనయ్యా, ఆధారము నీవేనయ్యా. అది ఆయన ఆశ్రయపురం. మనం ఏ పాటి వాళ్ళమే. కానీ దేవుడు మనల్ని రక్షించి మన కుటుంబంలో అందరినీ రక్షిస్తూ ఒకరి ద్వారా ఒకరు రక్షిస్తూ ఉంటారు. అయితే చాలా మంది అంటారు, నన్ను కొంతమంది బోధకులు ఉంటారు. అంటే ఎవరంటే హిందువుల్లో కొంతమంది రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు లూకాసు వార్త 12:15లోకి వెళ్ళిపోయారు. అంటే లూకాసు వార్తను అడ్డం పెట్టుకొని, అంటే ఆ వచనాన్ని అడ్డం పెట్టుకొని, అది వాస్తవానికి మొన్న వారమే వీడియో చేద్దాం అనుకున్నా దాని గురించి. అయితే దాంట్లో ఏముంటుందంటే, ఒక ఇంట్లో 6 ఉన్నారనుకోండి. ఆ 6లో 2 ముగ్గురు వచ్చేసాను, ఒక రూట్ వెళ్తారు, ఇంకొకరు రూట్ వెళ్తారు. అయితే ఆ వీడియో కూడా మీకు చేస్తాను డెఫినెట్గా. అయితే నెక్స్ట్ వీడియోలో అది కూడా ఉండడానికి ఏర్పాటు చేస్తాను. నెక్స్ట్ వీడియో ఇంకా మీకు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే విలువైన మాటలు మనం నేర్చుకోవాలంటే
మీరు ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు మీ హృదయంలోకి, మీ తలంపులోకి, మీ ఆలోచనలోకి వెళ్ళాలి. మేము ప్రయాసపడుతున్నాం, వ్యర్థం కాకూడదు. ప్రతి మాట అనేక మందికి గుండెకి తాకాలి. మేము ప్రయత్నిస్తున్నాం, మా ప్రయత్నం ముందుకు వెళ్తున్నాం. మాకు రిజల్ట్ ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. జనాలు సబ్స్క్రైబ్ చేస్తారనో, లైక్ కొడతారనో, కామెంట్లు పెడతారని కాదు, మనుషులది కాదు, ఆయన చూడాలి. పైన ఆయన చూడాలి మనం ఎంత ప్రయాసపడుతున్నాం. అది నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేస్తే మహా అంటే లైక్ వస్తాయో, కామెంట్లు వస్తాయో, షేర్ కొడితే అబ్బో ఇంతమంది చేశారనుకుంటాము. దీనికంటే ముఖ్యం ఆయన నన్ను చూసాడు కదా, చూపు శబాష్ అని మనల్ని ఇట్లా అన్నాడు. చూసావా, ఆంట్లో ఉంటుంది ఆనందం. దేంట్లో అసలు తిండి విషయంలో ఆనందం ఉండదు, కట్టుకునే బట్ట విషయంలో ఆనందం ఉండదు, అసలు నాకు దీనిలో ఏం ఆనందం ఉండదు. ఆయన గణపరుస్తూ ఆయన మాటలు చెప్పుకుంటుంటే నాకు తృప్తి 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 తీరినంతగా ప్రార్థన చేస్తా, తృప్తి తీరినంతగా కన్నీటి ప్రార్థన చేస్తా. తృప్తి ఆయనతో ఉండటం అంటే, నాకు మాట్లాడటం అంటే తృప్తి తీరిదాకా ఉంటుంది. అది అలా ఉండాలి. అది ప్రేమ మనం చూపించాల్సింది. నువ్వు ఎలా చేస్తే నీ బిడ్డలు కూడా అదే చేస్తారు. నా బిడ్డలు కూడా నేను వాడిని ఇలా పెంచాలనుకుంటున్నా, ఇలా పెంచు, వాడు దాటి పక్కకు పోతే అప్పుడు నన్ను అడుగు, నేను చెప్తా. నా బిడ్డలు ఇట్లా ఉండాలని ఇట్లా దారి చెప్పాడు అనుకో, నువ్వు మొదట్లోనే గాడిలో పెడితే ఇలా ఉండరు. కానీ భయంతో పెంచకూడదు, భక్తితో పెంచదు. వాడు మనం మోకాలు దండేసి ప్రార్థన చేస్తుంటే వాడు కూడా వేస్తాడు. మన కష్టం వచ్చి మోకాలు దండేస్తుంటే వాడు వేస్తాడు. అయ్యో మా నాన్న మోకాలు దండేసి ప్రార్థన చేశాడు, చేస్తున్నాడు, ఏది కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, డాడీ స్కూల్ ఫీజు కట్టాలి డాడీ అంటే, మోకాలు ప్రార్థన చేయరా అంటాడు. అంటే మనం చెప్పాలి, డాడీ బుక్స్ అయిపోయాయి డాడీ, బుక్స్ కొనాలి, మోకాలేవాయ్. డాడీ పెన్సిల్ లేదు డాడీ, మోకాలేవాయ్, దేవుడు ఇస్తాడు. నేను ఇంట్లో ఎవరైనా అడుగుతాను, ఎవరికైనా సరే ప్రార్థన చేయమ్మా దేవుడు ఇస్తాడులే అంట. ఏమి తెస్తాలే ఈ నెలతో వచ్చిన ఇవన్నీ సొల్లు చెప్పిన ఇవన్నీ, నువ్వు మోకాలేసి దేవుడు ప్రార్థన చేయి, ఇస్తాడు. బిడ్డలకైనా ఏదైనా కానీ. నేను రెండోసారి అడిగా దేవుణ్ణి. మొదటిసారి కుమారుని ఇచ్చినప్పుడు రెండోసారి అడిగా, దేవా రెండో కుమారుడు కనుక ఇస్తే ఇద్దరు నీ సేవలో వాడబడాలి అంటే, ఇద్దరు కుమారులు ఉంటే నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది సేవా పరిచయంలో ముందుకెళ్ళడానికి అన్న. ఇక వెంటనే దేవుడు ఏం చేశాడంటే, ఆడపిల్లను కొట్టేసి మగపిల్లని రాసేసాడు. దేవుడికి మహిమ. క్రిస్మస్ రోజు పుట్టాడు కుమారుడు. మరి క్రిస్మస్ రోజు పుట్టాడు కాబట్టి వాళ్ళని దేవుళ్ళు వాడబడాలి. వాళ్ళు మాకు మొదటి కుమారుడు కూడా ఆలోచన లేదు, కొడుకు పుడతాడని కానీ లేకపోతే ఇంకోటి, అసలు మాకు ఆలోచన లేదు. ఇప్పుడు వద్దనుకున్నాం, దేవుడు ఇచ్చాడు, దేవుడికి మహిమ. రెండోసారి కూడా అంతే, నేను ఇప్పుడు అలా వద్దులే అనుకున్నాం, కానీ రెండోసారి కూడా కుమారుడు ఇచ్చాడు, దేవుడికి మహిమ. హల్లెలూయా. అది క్రిస్మస్ రోజు పుట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి రోజే వాడు ఫస్ట్ తారీఖు వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయింది. మాకు చాలా ఒక
అద్భుతం అనిపించింది ఒకసారి. అది దేవుడి ప్రణాళికలో వేరుగా ఉంటాయి. అసలు మనం ఏది అనుకున్నా కానీ అది జరగదు. కానీ నాకు ముందే చూపించాడు దేవుడు అడిగా, దాన్ని బట్టే కుమారుని ఇచ్చాడు. మంచి కుమారుడు ఇచ్చి మమ్మల్ని దీవించి ప్లస్ చేశాడు. నేను చెప్తున్నా, మనుషులను నమ్మి మోసపోతామో, దేవుడిని నమ్మి మోసపోయాను ఒక్కరిని చూపించు చాలు. ఒక్కరిని చూపించు, అలానే దేవుడిని నమ్మి నేను మోసపోయాను చూపించు. రాజకీయ నాయకులు మన మాట విని మోసపోయి ఉండొచ్చు, కానీ మనుషుల మాట విని మోసపోయాను ఒక్కళ్ళన్నా చూపించండి, చూస్తాను. ఒక్కళ్ళన్నా ఉంటారా? మనుషులను మేము మోసపోవడం ఏంటండి? కానీ ఆయన మాటను నువ్వు మోసపోవు, నిన్ను ఎవరూ మోసం చేయలేరు. కానీ నిన్ను అత్యధికంగా నిలబెట్ట సామాన్య శక్తి ఆయనకు ఉంది. అంత జ్ఞానము, అంత తలంపు, ఆలోచన ఉంది. అందుకని ఆయన దగ్గరకు వస్తే నీకు ఏది కొదువుగా ఉందో అది ఇస్తాడు నీకు. జ్ఞానం లేదు తండ్రి అంటే, ఓ కుమారుడు ఇస్తున్నా జ్ఞానం అంటాడు. అంటే జ్ఞానం అనగానే మన పైనుంచి దిగి జ్ఞానం అనుకుంటారు. లేదు లేదు లేదు, అన్నీ మన లోపలే ఉంటాయి. నువ్వు ఏదైతే ఎక్కువగా సాధన చేస్తావు అది బయటకు వచ్చింది. అది దేవుడి శక్తి, జ్ఞానం. ఆయన జ్ఞానం ముందు నువ్వు దేనికి పనికిరావు. ఈ మట్టి పాత్ర దేవుడి నుంచి స్థాయికి వెళ్ళారు జనం. ఇది ఒక మట్టి పురుగు శరీరము. ఈ శరీరము దేవుడి గురించి మాట్లాడే స్థాయికి వెళ్ళారు, దూషించే స్థాయికి వెళ్ళారు. ఆఫ్టర్ ఆల్ మట్టి పురుగురా నువ్వు. నేను తలుచుకుంటే ఎంతసేపురా నువ్వు మట్టిలో కలిసిపోవటం అని తెలీదు. గర్వం, లేదు ఏం గర్వం అంటే ఆయన ఏమి ఎగిసి పడుతుంటారో, ఏమి ఎగిరిగుతారో, నడిమంత్రం నడివారం అంటే కొంత ఆగురా అంటే ఆగుతారా? దూకుతూ ఉంటారు. ఈ దూకుడు చూసి చాలా మంది చూస్తున్నాం. దూకునేడు కింద పడ్డాడు, బొక్కబాలు బండలు కూడా ఓడ బళ్ళు వాళ్ళని. నేను చెప్తా, ఒకప్పుడు నువ్వంతగా నువ్వు మెట్టెక్కినప్పుడు ఇలా కాళ్ళు ఎగరేస్తావు. ఏమనుకుంటున్నావు? మేసం ఎలా తిప్పుతావు, తొడలు కొడతాం. ఈ బైకి దేవుడి దగ్గర నన్ను ఎవరైనా కనపరిస్తే నేను అంటాను, నా బలము నా శక్తి కాదు నాయన, నా శక్తితో నేను ఏమీ సాధించలేదు తండ్రి. నేను సాధించానంటే నువ్వు నాతో తోడే ఉన్నావు కాబట్టి ఎన్ని సాధించగలిగాయంట. ఎవరైనా కనపరిచినప్పుడల్లా నేను నా దేవుందయ్యా, అంత దేవుని కృప అంట. నన్ను నేను కనపరుచుకోను, నాకు ఇష్టం ఉండదు. నన్ను కనపరుచుకోండి, నేను ఎంత వాడిని, నా స్థాయి ఎంత, నా స్టామినా ఎంత. మట్టి పురుగుని నన్ను కనపరుచుకుంటానా? నాది మట్టి శరీరము, మహిమ శరీరము కాదు. మీకు ఏ ఆలోచన వస్తుంది, నాకు అదే ఆలోచన వస్తుంది. మీకు ఏ చెడ్డ ఆలోచన వస్తుంది, మాకు చెడ్డ ఆలోచన వస్తాయి. కానీ దేవుని కాళ్ళు పట్టుకొని ఆశ్రయిస్తున్నాను కాబట్టి ఆ చెడ్డ తలంపులను తీసేసి ఆయన తలంపులు నాలో పెట్టాడు. హల్లెలూయా. అది ఆయన గొప్పతనం. ఆయన ప్రేమించు, ఆయన స్వాగతించు, ఆయన్ని లోబడు, కనెక్ట్ అవ్వు. నీకు సమస్తమే నేను ఇస్తా అన్నాడు. దుష్టమైన మాట కోసము ఎంతకాలం పరుగులెత్తావు, దుష్టమైన మాట కోసము ఎంతకాలం పరుగులెత్తావు, ఎంతకాలము నన్ను విడిచి, నా మందిరం విడిచి, దేవుని మాట వినకుండా, పరిశుద్ధుల మాట వినకుండా, ఎంతకాలము లోపడకుండా, ఎంతకాలము నీవు ఉంటూ ఉన్నావు. యెరూషలేమా, యెరూషలేమా, ఎంతకాలము నా బిడ్డను చంపుతూ ఉంటున్నావు.
తన కోడి పిల్లల్ని తన రెక్కల చోటు ఉంచకుండా ఎంతకాలమని గద్దలాగా పట్టుకొని తీసుకువెళ్ళి చంపుతూ ఉంటావు. దేవుడు వినడా? దేవుడు ఒకరిని నువ్వు తప్పుడు చేస్తే, దూషిస్తే, అవమానిస్తే దేవుడు చూడ్డా, ఆలకించడా? మోసం చేసేవాడికి నిద్ర పట్టదు, అబద్ధం చేసేవాడికి నిద్ర పట్టదు. రోజు వడ్డీ వ్యాపారం చేసేవాడికి నిద్ర పట్టదు. అసలుకి పక్కోడు సొమ్ము దోచుకుంటూ ఉంటాడు. వాడు తెలుసు, మనస్సాక్షి తెలుసు, వాడు నిద్ర పట్టదు, నిద్రపోడు, టెన్షన్, దడ, ఆయాసం. తెల్లవారుజామున 4 లేస్తాడు, 4 గంటల లేస్తాడు, లేచి కూర్చుంటాడు, నిద్ర పట్టదు. మనం హాయిగా పనిచేస్తాం, ప్రశాంతంగా నిద్రపోతాం. వాడికి నిద్ర ఉండదు, దరిద్రమైన జబ్బులు వస్తాయి, దరిద్రమైన రోగాలు వస్తాయి. వాడు పెద్దలుగానే పోతాడు. చాలా మంది నేను చూసా, ఇప్పుడు చూస్తున్నా. ఎంతమంది అంటే నాయన చెప్పేది కాదు, అంతమంది. అంత గొప్ప దేవుని విడిచి జనం వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆయన నిజమైన దేవుడురా. నిజమైన దేవుని ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. దేవుడు అంటానికి అన్ని అర్హతలు, అన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. ఆయన దేవుడు అంటావేంట్రా, ఆయన ప్రభు అంటావేంట్రా, మన దేవుళ్ళు ఇంతమంది వదిలేసి ఆయన దేవుడు అంటావేంట్రా అంటారు జనం. కానీ వాళ్ళు చీకట్లో ఉన్నా, మన వెలుగులో ఉన్నాం. చేసేదేముంది? చీకట్లో ఉన్నోడికి సాతాను పట్టుకుంటాడు, వెలుగులో ఉన్నోడికి దేవుడు పట్టుకుంటాడు. వాళ్ళకి తెలియదు, చెబితే వినరు, చెబితే మతం అంటారు, మత ప్రచారం అంటారు. కాదు, ఆయన రెక్కలతో ఉండు, ఆయన పక్షముతో ఉండు, ఆయన మాట మీకు కైకొని ఉంటే సమస్తము మీకు సాధ్యమవుతుంది. సమస్తం ఇచ్చేవాడి దగ్గర లేకుండా ఇటని పోతావు, ఇటని ఉరుకుతావు, ఇటని వెళ్తావు. ఆయన 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 ఆయనే ఫస్ట్. ఆయన తర్వాత ఏదైనా దేవా ఆయనే నాకు కావాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రభువా, నువ్వు మాకు తోడే ఉన్నావు, నువ్వు ఉంటావు. ప్రతి నిమిషము నిమిత్తము మా కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందులు, వేదనలో ఉన్నావు కాబట్టి మాకు ఏ హాని లేకుండా మమ్మల్ని సురక్షితమైన నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు వందనాలు. ఈ రోజుకి మేము సజీవుల లెక్క ఉంచినందుకు వందనాలు. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము? ఏమిచ్చి ఈ అభాగ్యుని ఎంతవరకు మమ్మల్ని సహించామో, ఎంతవరకు ఓర్చుకున్నామో, ఎంతవరకు మమ్మల్ని భరించామో, మా నోట్లో నుంచి, మాటలో నుంచి, చేతుల్లో నుంచి, తలంపుల నుంచి, ఆలోచనల నుంచి కూడా ఒక్కోసారి మేము తప్పుడు ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా, తప్పుడు ఆలోచన ప్రకారం కూడా నువ్వు తలకి ముళ్ళ కిరీటం వేసుకున్నావు. నా గుండెల్లో తలంపులు ఉన్నప్పటికీ కూడా ఆలోచన ప్రకారం గుండెల పక్కన నువ్వు సిలువతో ఏలాడదీసి నువ్వు చేసిన పాపానికి మేకులు కొట్టించుకున్నావు. అదేవిధంగా ఆఖరి మొట్టుతో సహా రక్తము, నీరు కార్చి బయటికి వచ్చి మా పాపాల నిమిత్తము నాయనా ప్రభువా కార్చావు. నాయన ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? ఈ అభాగ్యుని, పాత్రుడిని అయినా ఎంతగానో ప్రయాసపడుతున్నాను తండ్రి. నాయన ప్రభువా, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను నాయన. ఈ వీడియో చేసిన చూసే ప్రతి బిడ్డకి దీవించిన ఆయన ఆశీర్వదించి, ఈ మాట ద్వారా అనేక వాళ్ళు వ్యక్తులు నన్ను దూషించవచ్చు, హేళన చేయొచ్చు, అవమానించవచ్చు. ఆ అవమానం కూడా నీకు ఘనత రావాలి తండ్రి. నన్ను అవమానించినా పర్లేదు, కానీ నిన్ను అవమానించకూడదు. నీ నామాన్ని సిగ్గుపడి వాళ్ళు తెలుసుకోవాలి, నీ నామం పవర్ ఏంటో తెలుసుకోవాలి, నీ తెలివి జ్ఞానం ఏంటో అయ్యా తెలియపరచు. నువ్వెవరువో, నువ్వేంటో, నువ్వు ఇలాంటి వ్యక్తివో నువ్వేంటో తెలిసేట్టుగా వాళ్ళకి చెయ్యి. నన్ను ఎలాగైతే నేను నా నేత్రాలను తెలిసావో వాళ్ళ హృదయంలో నేత్రాలు కూడా తెలియజేయగలరు. అలా తెలిసినట్టయితే
వాళ్ళు కూడా నూతన అభిషేకంతో ముందుకు వెళ్తారు. అనేక విషయాల్లో వాళ్ళు తెలుసుకుంటారు. ప్రభువా నాయనా, నీ ప్రేమ నాకు కావాలి, నువ్వు నా తోడు ఉండాలి. నజరేయుడా, దావీదు కుమారుడా, రక్షకుడినైనా తండ్రి, నువ్వు నాకు తోడే నడిపించినందుకు వందనాలు అయినా ప్రభువా. నువ్వు నన్ను రక్షించి కాచి కాపాడావు, సజీవుల్లోకి నన్ను ఉంచావు తండ్రి. ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను ప్రభువా, ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోగలను ఈ అబాయికుడైనా. నన్ను క్షమించి నన్ను ఈ రోజుకి సజీవులకులో ఉంచావు ప్రభు, నీకు వందనాలు తండ్రి. నువ్వు ఈ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు అయ్యా. మమ్మల్ని మా కుటుంబాలని రక్షించి అనేక మంది వీళ్ళను కూడా అయినా మరి నన్ను చూస్తున్న ప్రతి బిడ్డను, వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించిన ఆయన ఆశీర్వదించి, ఏ కుటుంబంలో ఏ రోగాలు ఉన్నాయో, ఏ వ్యాధులు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ కొరత ఉందో, ఏ సమస్య ఉందో, ఏ నిట్టూర్పు ఉందో, ఏదో ఉందో తెలియదు ప్రభువా, వాటన్నిటిలో నువ్వు ముందుండి వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళు వహించి నాయన వారి ప్రతి పాపాన్ని దోషాన్ని కొట్టివేయమని నాయనా నీ పాదాలు పట్టి కడుగుచు నజరేయుడైన యేసయ్య ఉన్నతమైన పిలుపు నామములో, ఘనమైన నామములో, శక్తిగల నామములో నువ్వు మాకు తోడై ఉన్నందుకు వందనాలు. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు 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 నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.